వచ్చాడు. వాళ్ళ బాబాయ్ నీళ్ళు కొడతా ఉన్నాడు. మొన్నటి దాకేమో మా చిన్నత్తకి అసలు నీళ్ళే కొట్టలేదండి. ఇప్పుడు మా దీవెన వచ్చిలే నీళ్లు కొడతా ఉన్నాడు. ఆ పక్క వాళ్ళిద్దరు గొడ్లు ఉతుక్కుంటున్నారు. మహేంద్ర చేయొచ్చు అట్ట, తప్పు కదా. అత్త మేము గొడ్లు ఉతుకుతుంటే దీవెన ఏం పిండుతా ఉంది. నీళ్ళు పట్టిపోను కూడా బాబాయ్కి. నీళ్ళు కొడితే బాబాయ్ తెస్తాడు, వాడు కొట్టడంట. అయ్యప్ప ఏమి తప్పు పనే. రాజీ టిఫిన్ చేస్తారా? ఉప్మా రవ్వ తీసుకొచ్చానా? ఉప్మా రవ్వ ఉందా? మరి ఉంటే చేయండి తొందరగా. ఈరోజు మన ఫంక్షన్స్ ఉన్నాయి కదా, 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. మరి ఇంకెందుకు అన్నం ఉంటాం, టిఫిన్ చేయండి ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే పిల్లలు తింటారు. దీని నువ్వు చేయండి మరి తొందరగా. ఇంట్లో ఉందంటగా ఉల్లిపాయలు కోసుకొని తొందరగా. పిల్లలు ఆకలి అంటారమ్మా, ఇంకా ఇడ్లీలు వేయండి, ఆడ వేసుకొస్తాం కానీ. సరేనండి, పొద్దున్నే ఇంకా అంట్లు బట్టలు మొత్తం అయితే అయిపోయినాయి కదా చేసుకోవడం అయితే. ఇంక అందుకని చెప్పేసి దీవెన నేను ఇంకా ఈ రోజు అయితే దీవెన స్టైల్లో ఉప్మా అయితే చేయబోతున్నాను అనమాట. చేయవా చిన్న ఇంకా దీవెన వచ్చేసి ఇప్పుడైతే ఉప్మా అయితే చేయబోతున్నాండి. ఇంక అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు ఇంక మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను. అవతల పనువు ఆ మొహం కాదు, పళ్ళు రుద్దుకొని రా, పేస్ట్ వేసుకొని. మొహంగడ్డు మరి పైపోయిన మొహంగడ్డుకు వచ్చాడు. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం కట్ చేసుకొని ఇంకా ఎసురుకు వాటర్ మొత్తం ఇంకా దగ్గర పెడితే దీవెన అయితే ఇంకా మనకి ఉప్మా అయితే చేసిద్ది కదండి. చేస్తావా? పల్లీల చట్నీ అనా చెయ్యి బావా, మళ్ళీ చక్కెర తినడు. నేను చెబుతాగా మరి. నేను ఒకప్పుడు దీవెన అలానే బతిలాడిదాన్ని, నాకు రాదు అని. నేను నేర్చుకున్నాను, నువ్వు నేర్చుకుని నేను పక్క నుండి చెబుతా ఉంటాను, చేస్తాను. నటికెళ్ళి మొత్తం నేను మొడదా తినేది కాదు. ఒకసారి ఏం చేసామంటే ఇట్నే జ్వరం తగిలినప్పుడు ఏమో బిల్ల పెట్టాము, అట్టుకాయలు బిల్ల అయితే వేస్తుందని చెప్పి జ్వరం టాబ్లెట్ అంత అట్టుకాయలు తినిపించేసలేక అప్పుడు ఏందో అట్టుకాయ. ఇప్పుడు ఈ మధ్య మరి తీపి తగులుతున్నాయి, తీపి కోసం నేర్చున్నాయి. తింటావా? తినవా నువ్వు? దానిమ్మకాయ తింటావు మరి. సరేనండి, మొత్తం కట్ చేస్తున్నట్లే కదా, ఇంక ఉప్మా చేసుకుంటాం. తెరమతి గింజలు అయ్యి ఓకే అండి. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, తెరమతి గింజలు అయ్యేసేస్తున్నాం. ఉల్లిపాయలు కదా వేపుతాంలే, ఎప్పుడు కాకొద్దాం. పచ్చిమిరపకాయలు కూడా సరేనండి. పచ్చిమిరపకాయలను అలానే ఇంకా ఉల్లిపాయలు, తెరమతి గింజలు మొత్తం బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఏందేనా వేగినాయా? టమాటా ముక్కలు వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాను.
రవ్వ ఏదడిగిరా పక్కన అత్తమ్మ ఉప్మా రవ్వ నేను ఇదిగో బొక్కలు ఎంత కొద్దిగా తాంటా ఉంటా నువ్వు తిప్పు నిన్ను కూడా అంత సినిమా పాటలే పెట్టిలే అమ్మయ్యాడా చెప్పు చెప్పు హాయ్ సూపర్ 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 బడికి నిన్న కొట్టే వీళ్ళకొడుతున్నావు బడి పోవాలి పోనే అమ్మాయికి సాస డోడే ఉప్మా అయిందా ఏది చూయించు ఉప్మా అయితే చాలా బాగా కుదిరిందండి. దీవెన అయితే ఫస్ట్ టైం వంట చేయడం ఇంకో పక్క నుంచి చెబితే ఇంకా చేస్తూ ఉంది మొత్తం. ఇంకా ఎప్పుడన్నా మహేంద్ర కానీ అత్తమ్మలు కానీ అడిగితే ఇంక ఇలా చేసే అది వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా బొక్కల గంటలో చిన్నగా అయ్యి. ఎక్కడికి వెళ్ళాడు మహేంద్ర? మనం ఇంట్లో టిఫిన్ చేస్తే టిఫిన్ తెచ్చేదేంది దోశ తెచ్చుకోవడానికి వెళ్ళి ఉంటాడండి మహేంద్ర అయితే. త్వరగా అయితే మొహమ్మాయి గడి వేసుకొని పిల్లలకు తినేపిస్తా. సరేనండి ఉప్మా అయితే చేసాం కదా, ఫ్రెండ్స్ అయితే తింటా ఉంది. అలానే దీనాను అత్తమ్మ వచ్చేసి మాయ కోసం చట్నీ చేస్తున్నారు ఉప్మాలోకి. వీక్ తర్వాత ఇంకా చూడండి కొరమేన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది. టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా కొరమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా. చాలా టేస్ట్గాను సూపర్గా ఉంది. ఇంకా 1 వీక్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనెగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం నూనె పీల్ చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట. చూడండి ఎలాగుందో. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా. కొరమేన్ చేపల పచ్చడి